అందుకే కదా చూడండి, అప్పుడప్పుడు చూడండి పెళ్ళిళ్ళకి కొంతమంది బంధువులు వస్తుంటారు. ఒకప్పుడు తినడానికి తిండి ఉండదు, ఇప్పుడు మొలక పెద్ద వడ్డాను పెట్టుకొచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి స్థాయిలుగా తిరుగుతుంటారు నగలేసుకొని. మామూలు చిన్నోళ్ళతో మాట్లాడరు. ఎవరితో మాట్లాడుతుంటారు వాళ్ళు? వాళ్ళ స్టేటస్కి వాళ్ళ రేంజ్కి తగ్గోళ్ళు ఉంటే పలకరిస్తారు, వాళ్ళ స్టేటస్కి తగ్గోళ్ళు అయితే పలకరించరు. అందరి పక్కన కూర్చుని భోజనం చేయరు. వాళ్ళ రేంజ్కి తగ్గోళ్ళు ఉంటేనే వాళ్ళతో కలిసి భోజనం చేస్తారు. వాళ్ళ రేంజ్కి తేడాగా ఉంటే వాళ్ళతో భోజనం చేయడానికి కూడా ఇష్టపడరు. కొంతమందిని పెళ్ళికి పిలవాలంటే వాళ్ళ రేంజ్కి సెట్ అయితేనే కార్డు ఇస్తారు. వాళ్ళ రేంజ్కి సెట్ కాకపోతే ఏమెవరు కార్డు ఎవరు? ఒకప్పుడు తిండికి తికానా లేక అడుక్కు తిన్న బ్యాచ్ ఇది. ఇప్పుడు నడమంత్రపు సిరి. సడన్గా డబ్బులు వచ్చేసేసరికి మెడ వాచిపోయింది, మొల వాచిపోయింది, కాళ్ళు వాచిపోయాయి, కాస్ట్లీ బట్టలు పెరిగిపోయాయి, కాస్ట్లీ కారులో తిరుగుతున్నారు. అయితే గతాన్ని మర్చిపోయారు. చాలామంది యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొంచెం డబ్బులు వచ్చాయా పట్టుకోలేం, కొంత మంచి ఉద్యోగం వచ్చిందా పట్టుకోలేం, మంచి జాబ్ దొరికిందా ఇంకా అస్సలు పట్టుకోలేం, 4 సార్లు విదేశాలకు వెళ్ళొచ్చారా అస్సలు పట్టుకోలేం. ఏమైనా రియల్ ఎస్టేట్లో డబ్బులు కలిసి వచ్చి మన పొలం పక్కగా ఏదైనా మంచి రోడ్డు వెళ్ళిపోయి పనికిమాలిన పొలం, ₹1,00,00,000 పొలం అయిపోయింది అనుకోండి, పట్టుకోలేం. అక్కడ నుంచి వాళ్ళు ఆకాశంలో ఎగురుతూ ఉంటారు. నడమంత్రపు సిరి. అలాగే ఇన్ని సక్సెస్లు చూసిన తర్వాత పాపం సంసోను గారికి కూడా ఏదో చిన్నది బయలుదేరింది. చిన్నది. అది మన నష్టం, మనకు నష్టం. అందుకే దేవుడు అన్నాడు, నాశనమునకు ముందు ఏమి నడుచును? గర్వము నడుచును అన్నాడు. ఎప్పుడు కూడా ఎదిగే కొద్దీ ఒదగాలి. ఎదిగే కొద్దీ ఒదిగేవాడు ఇంకా గొప్పవాడు అవుతాడు. అందుకే ప్రభు అన్నారు, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును అన్నారు మన ప్రభు. ఎప్పుడు కూడా ఎదిగే కొద్దీ ఒదగాలి తప్ప ఎదిగే కొద్దీ రెచ్చిపోకూడదు, గర్వంతో అహంకారంతో విర్రవేయకూడదు. మీరైనా సరే రేపొద్దున దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు, మీరు గొప్ప గొప్ప హోదాలో ఉండొచ్చు, మంచి మంచి ఆఫీసర్స్ అవ్వచ్చు, మంచి గొప్ప ఉద్యోగాలు పొందొచ్చు, గొప్ప స్థితికి మీరు ఎదగొచ్చు. ఏమో చెప్పలేము, మీ జీవితాలు ఎక్కడికి పోబోతున్నాయో భవిష్యత్తులో చెప్పలేము. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మూలాలు మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ఎత్తెదిగినా ఏ దేశానికి వెళ్ళిపోయినా సరే మీ మూలాలు మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. తగ్గించుకున్నవాడు మరింత హెచ్చింపబడతాడు. ఎప్పుడు గర్వాన్ని మనసులో కూడా రానివ్వకండి, గర్వాంధులుగా ఎప్పుడు మారకండి ప్రియమైన తమ్ముళ్ళు చెల్లెమ్మలు, గుర్తుపెట్టుకోండి. సో చిన్నది వచ్చి పడింది.